సునాదస్వరము మే 5. ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. కొలసేలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనములు. మరి పరిశుద్ధుడైన పౌలు కొలసే సంఘంతో చెప్తున్న మాటలివి. ప్రభు వల్ల మనకు స్వాస్యం ప్రతిఫలముగా ఉందని చెప్తున్నాడు. మరి మన ప్రభు మన కొరకు ఒక స్వాస్యమును ప్రతిఫలమును సిద్ధపరిచిన దేవుడు కాబట్టి అది మనం తెలుసుకొని ఏది చేసినా కూడా మనుషుల నిమిత్తము కాకుండా ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయమంటున్నాడు. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు చేయవలసి ఉంటుంది. ఒక సంఘముగా, ఒక కుటుంబముగా, మన ఉద్యోగాల్లో మనకిచ్చిన ప్రతి బాధ్యతలో కూడా మనం చేసే ప్రతి పనిని మనస్ఫూర్తిగా దేవుని కొరకు చేసినప్పుడు ఆయన నుండి మనం ప్రతిఫలం పొందుకుంటాం. అందుకే ఎన్నో విషయాలు ఇక్కడ చెప్పాడు. ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు, క్షమించమన్నాడు, కృతజ్ఞతాస్తులు చెల్లించమని చెప్పాడు. భార్యాభర్తలుగా మరి విధేయతను, ప్రేమను చూపించమన్నాడు. తల్లిదండ్రులుగా పిల్లలకు మరి కోపం రేపకుండా మరి తల్లిదండ్రుల పట్ల విధేయతను చూపించమన్నాడు. దాసులు, యజమానులు అందరి గురించి బయలుపరిచాడు. ఇవన్నీ మనం మనుషుల వైపు చూస్తూ చేస్తే మనుషుల నుండి ఏమీ పొందలేము. అయితే దేవుడి వైపు మనం చూసి చేసినప్పుడు మనం మనస్ఫూర్తిగా చేస్తాము, దేవుని నుండి ప్రతిఫలం పొందుకుంటాం. ఎందుకంటే మనము ప్రభువైన క్రీస్తుకు దాసులమై ఉన్నాం. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక అబ్రహాము, మోషే, ఒక దావీదు వీళ్ళందరూ కూడా ఏ పని చేసినా కూడా దేవుని వైపు చూస్తూ చేశారు, మనస్ఫూర్తిగా చేశారు, విశ్వాసంతో విధేయతతో చేసి వాళ్ళు ఆయన నుండి బహుమానం పొందుకున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మనం ఏ పని చేసినా మనకు దేవుడు స్వాస్యాన్ని సిద్ధపరిచాడు. ఆయన ప్రతిఫలం మనకిస్తాడు. మనం చేసే ప్రతి పనిని మర్చుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. కాబట్టి విశ్వాసంతో సంఘములో మనం చేసే ప్రతి పనుల్లో, కుటుంబముగా మనకిచ్చిన ప్రతి బాధ్యతలో మనం ఆయనను బట్టి మనస్ఫూర్తిగా చేద్దాం, ప్రభు నిమిత్తము చేద్దాం. ఎందుకంటే ఆయన కొరకు మహిమకరంగా మనం చేసినప్పుడు ఆయన నుండి శాశ్వతమైన బహుమానం పొందుకుంటాం. కాబట్టి విశ్వాసంతో ఆయనకు విధేయత చూపించి మనం ఆయన నుండి బహుమానం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. ప్రభులో మాకు ఇచ్చిన స్వాస్యము కొరకే మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మనుషుల కొరకు కాకుండా ప్రభువా మీ నిమిత్తం మనస్ఫూర్తిగా మేము చేసి మీ నుండి ప్రతిఫలం పొందుకునే కృప అందరికి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.